ఉద్దేశం వ్యూహాత్మకం, లక్ష్యం విజయవంతం, సంయమనంతో కూడిన ప్రతీకారం. జరగాల్సిందే జరిగింది. పాక్ లో వేళ్లూరుకుపోయిన ఉగ్రమూకల ఏరివేతే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరులో ఒక కీలక మలుపుగా మనం చెప్పాలి. ఖచ్చితత్వం, సంయమనం, వ్యూహాత్మకం అన్నింటి కలయికే ఈ ఆపరేషన్ సింధూర్. ఉగ్రవాద నెట్వర్క్ కి ఇక స్వర్గధామాలు ఏమాత్రం సురక్షితం కాదనే కఠిన సందేశాన్నిచ్చింది భారత్. ఇది యుద్ధం కాదు, చేసిన తప్పుకు శిక్ష. భారతదేశం దాడి చేసే ప్రమాదం ఉందని పాక్ కు ముందే తెలిసినా ఇలాంటిది జరుగుతుందని అస్సలు ఊహించలేదు. 25 నిమిషాల ఆపరేషన్ సింధూర్ తో పాక్ లోని ఉగ్రమూకలు కకావికలమైపోయాయి. భారత్ దెబ్బకు పాక్ లో ఉగ్రవాదానికి ఊపిరిపోసే సీనియర్ ట్రైనర్లు, కమాండర్లు దాదాపు 70 మంది వరకు తుడిచిపెట్టుకుపోయారు. జైషే మొహమ్మద్, లష్కరే తోయిబాకు సైద్ధాంతిక నిర్వహణకు కీలక స్థానంగా ఉన్న బహవల్పూర్ భారత్ బలం ముందు భీతిల్లిపోయింది. పాక్ లో సుదూరంగా ఉన్న బహవల్పూర్ ను టార్గెట్ చేయడం ద్వారా తన నిఘా వ్యాపక శక్తిని, దూరశ్రేణి దాడి సామర్థ్యాన్ని భారత్ యావత్ ప్రపంచానికి చాటి చెప్పింది. ముజఫరాబాద్, కోట్లీలోని శాటిలైట్ క్యాంప్స్ విధ్వంసంతో ఉగ్రవాద శిక్షణకు కనీసం 8 నెలల పాటు అంతరాయం తప్పదు. ఆపరేషన్ సింధూర్ ఎంతో స్ఫూర్తి, ఎంతో ప్రేరణ నిండిన పదమిది. సింధూరం అంటే మన దక్షిణాది వారికి ఆంజనేయ స్వామికి ఒంటిపై రాసేది. కానీ ఉత్తరాది వారికి మాత్రం సింధూరం అంటే మాంగళ్యమే. వివాహిత హిందూ మహిళలకు నుదుటిపై సింధూరం ఒక ఆభరణం. పెహల్గాం దాడిలో ఎంతో మంది మహిళలు సింధూరాన్ని కోల్పోయారు. ఆ బాధ, ఆ ఆవేదనను ప్రతిబింబించేలా పాక్ పై జరిగిన దాడికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. అయితే ప్రధాని మోదీనే స్వయంగా సూచించిన పేరిది. గతంలో అనేక ఆపరేషన్లు భారత్ చేపట్టినా ఎప్పుడు ఇలాంటి సాంప్రదాయాన్ని ప్రతిబింబించే పేర్లను పెట్టలేదు. పాక్ పై గతంలో జరిపిన ఆపరేషన్లకు ఆపరేషన్ రిడిల్, ఆపరేషన్ అబ్లేజ్, ఆపరేషన్ క్యాక్టస్ లిల్లీ, ఆపరేషన్ ట్రెడెంట్, ఆపరేషన్ పైథాన్, ఆపరేషన్ మేఘదూత్, ఆపరేషన్ విజయ్, ఆపరేషన్ సఫేద్ సాగర్, ఆపరేషన్ బందర్ అని పేర్లు పెట్టారు. 2016లో చేపట్టిన సర్జికల్ స్ట్రైక్ కు ఏ పేరు పెట్టలేదు. ఖచ్చితంగా చెప్పాలంటే 23 నిమిషాల పాటు జరిపిన ఆపరేషన్ సింధూర్ లో రాఫెల్ జెట్స్ తీసుకువెళ్లిన స్కాల్ప్, హ్యామర్ మిసైల్స్ తో పాటు కామికేజ్ డ్రోన్లు పాల్గొన్నాయి. త్రివిధ దళాలు ఎంతో సమన్వయంతో ఆపరేషన్ సింధూర్ లో పనిచేశాయి. దాడి జరిగిందని భారత్ ప్రకటించేంత వరకు ఎక్కడా చిన్న సమాచారం కూడా బయటకు రాకపోవడం ఆపరేషన్ సింధూర్ సామర్థ్యాన్ని చాటి చెప్పింది. ఖచ్చితత్వంతో కూడిన అత్యాధునిక ఆయుధాలతో భారత భూభాగం నుంచే ఆపరేషన్ సింధూర్ సాగింది. పౌరుల స్థావరాలకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా విశ్వసనీయ సమాచారం ఆధారంగా ఆపరేషన్ సింధూర్ ను చేపట్టింది భారత ప్రభుత్వం. పెహల్గాం దాడికి ఇది జవాబని తెలిపింది. సురక్షిత స్థావరాల విధ్వంసంతో ఉగ్రవాద కార్యకలాపాల వేగం తగ్గడంతో పాటు నియామకాలు, శిక్షణ, ప్రణాళికలకు పూర్తిగా భంగం కలిగినట్టే. అయితే పాక్ లో ఉగ్రవాద మౌలిక సదుపాయాల నిర్మాణం యుక్తితో కాకుండా వ్యూహంతో వేళ్లునుకుంది. లష్కరే తోయిబా వంటి ఉగ్ర సంస్థ పాక్ సైనిక ఇంటెలిజెన్స్ తో పెనవేసుకుపోయింది. కాబట్టి సురక్షిత స్థావరాల పునర్నిర్మాణం జరగవచ్చు, నెట్వర్క్ల పునరుద్ధరణ జరగవచ్చు. కానీ ఒక్క దండనతో 3 సందేశాలు ఇచ్చింది భారత్. ఒకటి పాక్కు, రెండోది చైనాకు, మూడోది మిగిలిన ప్రపంచానికి. తాము ఎంత కఠినంగా వ్యవహరించగలమో ఆపరేషన్ సింధూర్ ద్వారా స్పష్టమైన సంకేతాలు పంపించింది. ఉగ్రవాదానికి ఊతమిస్తే పరిణామాలు యుద్ధరంగానికి ఆవల కూడా ఉంటాయనే విస్పష్ట సందేశాన్ని భారత్ ప్రపంచానికి వినిపించింది. యావత్ ప్రపంచానికి అది కనిపించేలా కూడా చేసింది.